అందరూ పడుకున్నాక చంటి అయితే అలా అక్కడ రచ్చబండ దగ్గర జరిగిన రచ్చ గురించి ఆలోచిస్తూ అలా నిద్రపోకుండా ఉంటాడు. ఇంతలో సింధూర అయితే లోపల నిద్రపోతూ ఉంటుంది. అలా సింధూర లోపల నిద్రపోతూ ఉంటే ఇంతలో చంటి అయితే ఎలాగైనా సరే అమ్మగారి దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడగాలి అని చెప్పి చంటి అయితే అనుకుంటాడు. ఇక వెంటనే అందరూ పడుకోవడం చూసి చంచలమ్మ గదిలోనికి అయితే వెళ్తాడు. ఇక చంచలమ్మ కేశవ వాళ్ళైతే పడుకోవటంతో అక్కడ ఉన్న చంచలమ్మ కాళ్ళ దగ్గర మోకాళ్ళు వేసి కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటాడు. అమ్మగారు, అక్కడ జరిగిన దానికి మీరు ఎంత బాధపడి ఉంటారో, ఎంత అవమానపడి ఉంటారో నాకు తెలుసు. నేను మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ చంటి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ వాళ్ళైతే అక్కడ అలా పడుకొని ఉంటారు. ఇక చంటి అయితే తన మనసులోని బాధ అంతా చెప్పుకుంటూ ఇలా అంటూ ఉంటాడు. నేను మిమ్మల్ని అమ్మ అని పిలవలేకపోయాను, అందుకు నన్ను క్షమించండి అని చెప్పి తనైతే ప్రాధేయపడుతూ ఉంటాడు. అలా ప్రాధేయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ చంచలమ్మ కాళ్ళ దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక చంచలమ్మ కాళ్ళ మీద చంటి కన్నీళ్లు పడతాయి. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మకు ఒక్కసారిగా స్పృహ వచ్చినట్లుగా అవుతూ ఉంటుంది. ఇంతలో చంటి అయితే లేచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అనుకునే లోపే చంచలమ్మ అయితే తన కాళ్ళ మీద తడేంటి అని చెప్పి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది. చూసేసరికి ఎదురుగా ఉన్న చంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, చంటి నా దగ్గరకు వచ్చాడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చంచలమ్మ అయితే నా కొడుకు నా దగ్గరకు వచ్చాడు అంటూ సంబరపడుతూ ఉంటుంది. ఇంతలో చంటి అయితే చంచలమ్మ లెగిచి ఏం మాట్లాడక ముందే అక్కడి నుండి పరిగెత్తి పారిపోతాడు. అది చూసి చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.